తోకగాళ్ళు ఉన్నారు. ఇక్కడ తోక పార్టీలో తోకగాళ్ళు ఉన్నారు. ఇవి నేను వెళ్ళింది నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ప్రపంచం మొత్తం మీద 6800 మంది శాసనసభ్యులు, లెజిస్లేచర్స్, సెనేటర్స్ వీళ్ళందరూ అటెండ్ అయినటువంటిది. భారతదేశం నుంచి కూడా 134 మంది శాసనసభ్యులు అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నేను ఒక్కడనే హాజరయ్యాను. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఆ విషయాలన్నీ మిగిలిన విషయాల తర్వాత ఈరోజు మాట్లాడదాం. మరి ఈరోజు ముఖ్యంగా నేను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, విదేశాల్లో ఉన్నప్పుడు నా పైన ఒక మహిళ అసభ్యకరమైనటువంటి సభ్య సమాజం మహిళా లోకం కూడా సిగ్గుతో తలవించుకునేటటువంటి రీతిలో, అంటే మహిళలలో కూడా ఇటువంటి మహిళలు ఉంటారా అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా అనుకునేటటువంటి విధంగా అసభ్య పదజాలాలతో ఒక మహిళగా ఉండి కూడా మాట్లాడడం, నా పైన నిందారోపణలు చేయడం, అవాస్తవాల్ని వాస్తవాలుగా చెప్పాలనే ప్రయత్నం చేయడం, అబద్ధాలని నిజం చేయాలనే ప్రయత్నం చేయడం, అబద్ధాలని నిజం చేయాలనే ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ట్రిక్స్, డ్రామాలు ప్లే చేయడం, ఇవన్నీ ఈరోజు ఒక్కసారి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇది దురదృష్టం. ఒక మహిళ కోసం నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అంటే బహుశా ఇది నా రాజకీయ చరిత్రలో ఇది ఒక దౌర్భాగ్యమైన రోజుగా నేను భావించాలి. ఎందుకంటే నేను 33 years అయింది పరిపాలనా అనుభవం. నేను మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా పనిచేశాను. మండలాధ్యక్షుడిగా అంటే దానికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక స్టాఫ్ ఉంటారు. అందులో అనేక రకాల పరిపాలనకు సంబంధించినటువంటి ఎన్నో రివ్యూస్ చేస్తుంటాం. ఎంతోమంది మహిళలు ఉంటారు, ఎంతోమంది అన్ని కులాల వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు. ఇదేదో ఒక కులానికి సంబంధించిన ఉద్యోగాలు కాదవి. అప్పటి నుంచి నా ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు అనేక పర్యాయాలు అనేక పదవులు నిర్వహించినప్పుడు కూడా నా లక్ష్యం ఒకటే, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నేను ప్రభుత్వం అమలు చేసేటటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకి అందించడమే నా లక్ష్యం. నేను కూడా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. నేను శాసనసభ్యుడిగా నాకు కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఈ తోకగాడు ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు, నేను వాడికి వార్నింగ్ ఇస్తున్నా. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. నా పరిపాలన అనుభవం అంతా, ఎక్స్పీరియన్స్ కూడా నీ దాంట్లో కనీసం సగం కూడా నువ్వు ఉండవు. నీ డిగ్రీలు నా దయా దాక్షిణ్యాలతో ఆ రోజు నా రికమెండేషన్తో వచ్చినటువంటి నీ డిగ్రీలు నీది. ఈ తోకగాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నా. మర్యాద తప్పి మాట్లాడితే మర్యాదను నేను కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అందరికీ హెచ్చరిస్తున్నా. ఆ మహిళ చేసిన ఆరోపణలు ఏంటి, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నాకు ప్రజల నుంచి పొందూరు కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి సౌమ్య గారి పైన అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఎటువంటి ఫిర్యాదులు అంటే, ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు స్వయంగా నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు. వాళ్ళు చాలా పూర్. మరి ఈ అమ్మాయి చెప్తుంది, మేము బాగా పెద్ద కుటుంబం, బాగా బాగున్న కుటుంబం, దళితులే కావచ్చు, ఈరోజు సంపన్నులుగా మారినటువంటి కుటుంబం, దళితుల్లో అట్టడుగునున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అడ్మిషన్ కోసం ఆ పిల్లని తీసుకొని వెళ్తే ఈ పిల్ల నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, చింపురు జుట్టుతో ఉంది, ముక్కుడు చీముతో ఉంది, ఈ అమ్మాయికి నేను సీట్ ఇవ్వనని తల్లిదండ్రుల సమక్షంలోనే చెప్పి వాపో